బల్లెం టీడీపీలోని కొన్ని వర్గాలు ఇప్పుడు ఈ పదం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాయట. ఒక వివాదం మొదలైతే దానికి అర్థవంతంగా ఫుల్ స్టాప్ పెట్టకుండా కొనసాగించడం ఏంటి అన్న అసహనం కూడా వ్యక్తమవుతోందట. చంద్రబాబు ప్రకటన, పవన్ కళ్యాణ్ రియాక్షన్ పై టీడీపీలో జరుగుతున్న తాజా చర్చ ఏంటి? నేతల భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్. చంద్రబాబు ప్రకటించిన 2 సీట్లకు కౌంటర్గా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లను ప్రకటించడంతో పాటు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమవుతున్నాయి. పవన్ జనసేనతో ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో పెరుగుతుందట. ఓ విధంగా జనసేన పార్టీ పక్కలో బల్లెమవుతుందా అన్న భయం టీడీపీ వర్గాల్లో పెరుగుతున్నట్టు తెలిసిందే. మండపేట సిట్టింగ్ సీటు టీడీపీదే, పైగా అక్కడ టీడీపీకి బలముంది. ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టి ఉన్నారు. అలాంటి సీట్లో చంద్రబాబు ప్రకటన చేస్తే ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముందనే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోందట. మండపేట, అరకు సెగ్మెంట్లలో 2 సీట్లు ప్రకటిస్తే పోటీగా తాను కూడా రాజోలు, రాజానగరం 2 స్థానాలను పవన్ ప్రకటించడం వల్ల టీడీపీకి ఇబ్బంది లేదు గాని పవన్ ప్రకటన ఇంపాక్ట్ మీదే ఆందోళన వ్యక్తమవుతుందంటున్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్లకు కొనసాగింపుగా నాగబాబు సోషల్ మీడియా వేదికల్లో పోస్టింగ్లు పెట్టడం వంటిది టీడీపీ క్యాడర్ను మరింతగా రెచ్చగొట్టినట్టవుతుందన్నది పార్టీలో ఎక్కువ మంది మాట. పవన్ ప్రకటన ఇబ్బంది లేదంటూ టీడీపీ రియాక్షన్ తర్వాత వ్యవహారానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుండా మరింత కొనసాగిస్తూ నాగబాబు ట్వీట్లు పెట్టడం పైన తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోందట. తాము ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నిస్తుంటే అట్నుంచి కవ్వింపు చర్యలు ఎందుకనే ప్రశ్నలొస్తున్నట్లు తెలిసిందే. ఇది ఇక్కడితో ఆగకుంటే భవిష్యత్తులో జరిగే చిన్నపాటి వ్యవహారాలకు కూడా పార్టీ అధిష్టానాల మధ్య, అధినేతల మధ్య గ్యాప్ పెరిగే ప్రమాదముంటుందని అంటున్నారు. నాయకులు చెప్పినట్టల్లా పార్టీ అధినాయకత్వం వింటూ ఉంటే కింది స్థాయి నుంచి ఇదే రకమైన ఒత్తిడి ప్రతి సెగ్మెంట్లో వస్తుందని, అప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని అంటున్నారట కొందరు టీడీపీ నేతలు. నాయకత్వం క్యాడర్కు నచ్చచెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాగే రేస్లో ఉన్న లీడర్లకు అర్థమయ్యేలా వివరించాల్సి ఉంటుందని, ఆ పని వదిలేసి అధినాయకత్వమే బ్యాలెన్స్ తప్పితే ఇబ్బందులు పెరుగుతాయన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా తెలిసిందే. జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే పక్కలో బల్లాన్ని పెట్టుకున్నట్టే ఉంటుందేమోననే ఆందోళన వ్యక్తమవుతుందట తెలుగుదేశం వర్గాల్లో. ఏ మాట మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్థితుల్లోకి తామెళ్తున్నట్టు అనిపిస్తుందని అంటున్నారు. ప్రతి అంశంలోనూ అవసరానికి మించి ఆలోచన చేస్తూ కూర్చుంటే రాజకీయం చేయలేమనేది కొందరి భావనగా కనిపిస్తుందట. ఇదే సందర్భంలో పార్టీలో మరో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. పవన్తో పొత్తు పెట్టుకున్నప్పుడే వ్యవహారం కొంచెం సున్నితమన్న విషయం అందరికీ అర్థమైందని, ఆ విషయం తెలిసి కూడా ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా లేకుంటే ఇలాగే ఉంటుందని అంటున్నారట కొందరు నేతలు. అందుకే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించకుండా ఉంటే బాగుండేదనేవారు లేకపోలేదు. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ ఆదుకున్న మాట వాస్తవమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నది ఇంకొందరి మాట. ఈ క్రమంలో కొంచెం ఇబ్బందికర పరిణామాలున్నా సర్దుకుపోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు సదరు నేతలు. పవన్ విషయంలో పార్టీ కానీ, చంద్రబాబు కానీ, కీలక నేతలు కానీ ఏమైనా తేడాగా వ్యవహరిస్తే పార్టీ, చంద్రబాబు ఇమేజ్, క్రెడిబిలిటీ దారుణంగా ఉంటుందని, ఇది మంచిది కాదని అంటున్నారట. ఈ క్రమంలో పవన్ విషయంలో సర్దుకుపోవాలని వస్తున్న సూచనలు కరెక్టేనని అంగీకరిస్తూనే మరోవైపు పక్కలో బల్లం బాధలు తప్పవనే భావన కూడా ఇంకొందరి మాటల్లో కనిపిస్తుందట. మొత్తంగా తాజా ఎపిసోడ్పై టీడీపీలో గట్టిగానే చర్చ జరుగుతుంది అన్నది మాత్రం వాస్తవం.